ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు, శ్లోకం 13, 14, 15 చూద్దామండి. మొదటిగా శ్లోకం 13 పలుకుదాం ఒకసారి. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిశుచిశ్రవాః అమృత శాశ్వతస్థాణుర్ వరారోహో మహాతపాః. మొదటి పదం రుద్రః అంటే జీవకోటి దేహ మానసిక రోగముల నెలను మాపు చేయు శక్తిమంతుడనియు అంత్యకాలమునందు సంహార కార్యము గావించుచు సర్వదుఃఖమయ జీవితములను హరించి సుఖములు నిచ్చువాడనియు పొగడబడు మంగళ స్వరూపుని రుద్రః అని వేదాదులు గానము గావించుచున్నవి. తర్వాత పదం బహుశిరాహ అందరి శిరోభాగముల సంచరించు మేధాస్వరూపము వాడనియు వేల శిరస్సులు గల అనంతుడుగా దర్శనమిస్తాడు గాన బహుశిరా అని పిలిచెదరు. తర్వాత పదండి బభ్రుహు విశ్వయోనిహి అనగా సమస్త బ్రహ్మాండములను తానే స్వయంగా ధరించి తన అదుపాజ్ఞలతో సంచరింపచేయుచు ప్రకాశించుచున్న ప్రభువును బభ్రుహు అని చెప్పుదురు. అదే విధంగా విశ్వమంతయు నిండి ఉన్న కోటాను కోట్లు జీవగణములను ఉద్భవింపజేసి వారిని నిత్యము తాను భరించి పోషణాభారము వహించి ఉన్న పరమేశ్వరుని విశ్వయోనిహి అని స్తుతింతురు. తర్వాత పదం శుచిశ్రవాహ వినుట చేతను ఉచ్చరించుట చేతను పవిత్రము చేయు దివ్యనామములు గల పరమ పవిత్రమూర్తి యగు ఈశ్వరుని శుచిశ్రవాహ అందురు. తర్వాత పదానికి వచ్చామండి. అమృత ఏ మహాత్మునకు మృతి అను మాట లేకుండా మృత్యుంజయుడను బిరుదు నామం ఉన్నదో ఎవరిని స్మరించినా మృత్యువు లేకుండా వరమలియునో అట్టి మహాప్రభువుని అమృత అని భక్తగణం గానం చేతు. శాశ్వత స్థాణు స్థాణువనగా చలనము లేకుండా ఉండి శక్తిని చాటుకోవడం. ప్రళయాదులందు గాని పంచభూతాది విజృంభణమునందు గాని చలించని ఆ మహాత్ముని శాశ్వత స్థాణు అని పొగుడుచుందు. తర్వాత వరారోహ తల్లి ఒడియందు బిడ్డను నుంచుకుని లాలించి పోషించినట్లు తన యుడిలో జీవజాలము నుంచుకుని పోషించు పరమాత్మను వరారోహ అందురు. మహాతపాహ తపమనగా శరీర స్థితి ప్రాణాదులను బంధించి జీవాత్మ పరమాత్మను సంధానము గావించి ఏకాగ్రమనుట అని అర్థం. ఈ మహాతపమనగా సృష్టిని గావించి అందే ఉండి దానినే రక్షించుచు తదేక దృష్టితో నడుపుచుండ దీశాలిని మహాతపాహ అని పిలుతు. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 14 ఇది ఒకసారి పలుకుతామండి. సర్వగ సర్వవిద్భానుర్ విశ్వసేనో జనార్దనః వేదో వేద విద్వ్యంగో వేదాంగో వేదవిత్కవిః. మొదటిగా పదమండి సర్వగ ఏ మహానుభావుడు సమస్తము నిండి అంతయు సంచరించుచుండునో ప్రకృతికి 24 తత్వాలు తానై ఉండును ఆ జగదేకమూర్తి దేవుని సర్వగ అందురు. తర్వాత సర్వ విద్వాను కోటి సూర్యకాంతలు ప్రకాశించుచు సమస్త లోకములందు శుభాశుభములను పాటింప తన తేజమును నింపుచున్న మహాశక్తి సంపన్నుడు భగవంతుని సర్వ విద్వాను అని కీర్తింతుడు. తర్వాత పదానికి వస్తాయండి. విశ్వసేన విశ్వధారణం గావించు మూర్తి అయి సృష్టినంతయు నిండి యుద్ధములందు శత్రు సైన్యమును తన సేనతో నశించున్నట్లు చేయు వానిగా విశ్వసేనగా చెప్పుదు. జనార్దన అంటే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే జనార్దుని స్మరించిన వారికి లాభమే గాని నష్టం ఉండదు, పురోగమనమే గాని పరాభవం ఉండదు. అందువల్ల ఆ ప్రభుని జనార్దనుడు అని పిలుస్తాం. తర్వాత వేద వేదవిత్ అతను వేదమూర్తి, తానే వేదం. వేదములను సాంగోపాంగముగా సాధించి శోధించిన వేదవేత్త అంటే సంపూర్ణముగా అని అర్థం. సాంగోపాంగముగా అంటే అవ్యంగ సమస్త జ్ఞానాదులు కలిగి అందు సంపూర్ణత్వము తొనికిసలాడ మహాజ్ఞానముతే నిండిన జగదీశుని అవ్యంగ అంటారు. వేదాంగ
వేదములలోని మహానిగూఢార్థములు తెలియటకు ఉపయోగించు శస్త్రాస్త్రములలోని విధానములన్నీ తానేయుండి అందరకు తెలియజేయు మహాపురుషుని వేదాంగ అని అంటారు. వేదవిత్ సమస్త జీవుల హృదయాంతరాళములలో ఉన్న సూక్ష్మాది సూక్ష్మ విషయములు ఎరిగిన వాడు, వేదముల ద్వారా తన ఉనికిని వెల్లడించువాడు అయిన ఆ మహాత్ముని వేదవిత్ అని సంబోధింతురు. ఇక్కడతోటి ఈ శ్లోకం ఏంటంటే శ్లోకం 15 ఒకసారి పలుకుతాం. లోకాధ్యక్ష స్వరాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహస్ చతుర్ద్రంష్టస్ చతుర్భుజ. లోకాధ్యక్ష మొదటి పదం. లోకానికి దేవతలకు ధర్మానికి అతనే అధిపతి కావున ఆ దివ్యమూర్తిని లోకాధ్యక్ష అని పిలుపు. నెక్స్ట్ సురాధ్యక్ష. సురుడు అనగా దేవతలు. ఆ దేవతా కోటిని తన ఆధీనంలో నుంచుకుని వారిపై పరిపాలన సాగించుచున్న పరమేశ్వరుని సర్వాధ్యక్ష అంటారు. ధర్మాధ్యక్ష. లోకములో ధర్మపాలనము చేయుచు ధర్మమును నిలబెట్టి ధర్మమునకై తన జీవితములు అర్పించు వారిని ధర్మాత్ములకు, అట్టి ధర్మమూర్తులకు అధ్యక్షుడై మసలుచుండు ప్రభువు కాన ఆ మహానుభావుని ధర్మాధ్యక్షుగా పిలిచెదరు. కృతాకృత. ప్రపంచ పరిపాలనకు సంబంధించిన పాలనా పద్ధతికి ఆధ్వర్యం వహించిన అఖిలేశ్వరుడు లోకపాలకులు, కార్యపాలకులు, న్యాయపాలకులు ఎవరి విధి వారు సక్రమంగా నిర్వహించేటట్టు చూసే సర్వాధికారి. తాను స్వయంగా ఏమి చేయకపోయినా అన్నీ చేసినట్టే, చేసినా చేయనట్టే. అందువల్ల అతడు కృతాకృతుడు. చతురాత్మాహ. సృష్టిని గావించి అందు ధర్మబలము నిలపదలిచి త్రిమూర్తుల రూపమును స్వయం తేజో రూపమును ధరించి సంచరిస్తూ బ్రహ్మాది సృష్టికర్తలను ప్రజారక్షకులకు ప్రజాపతులను తన సంపదగా నేర్పుగా గ్రహించి ఉంచిన ఆత్మగలవాడన్న స్థితికి లయకూతగు బలస్వరూపమైన భగవంతుణ్ణి చతురాత్మ అందు. చతుర్వ్యూహ. ఏ మహానుభావుడు తన నిజరూపము నుండి 4 మూర్తులుగా మారి సమస్త సృష్టి పాలించుటయందు, భక్త రక్షణ యందు, ధర్మగుణ పరిపాలన యందు నేర్పుగల సన్నాహములు జరుపు దేవునిగా చతుర్వ్యూహ అందు. చతుర్దంష్ట్ర. ప్రహ్లాద రక్షణాభారములో అతనిని బాధించు తండ్రిని సంహరించు కార్యమందు 4 కోరలతో నరసింహాకృతిని దాల్చిన పుణ్యపురుషుని చతుర్దంష్ట్ర అని సంతోషంతో గానం గావి. చతుర్భుజ. విష్ణుదేవుని ఆకృతిలో చతుర్భుజములు శంఖం, చక్రము, గద, సార్జము 4 దివ్యాయుధములు ధరించుటకు 4 భుజములు ధరించిన వాడనియు శత్రుగణములను నిర్మూలించుటలో నేర్పుగల జగదీశ్వరుని చతుర్భుజ అందు. ఇంతటితోటి శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణ.